హైదరాబాద్ కొత్తపేటలో వే ఫౌండేషన్ ఆధ్వర్యంలో వే ఫౌండేషన్ అవార్డ్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు వివిధ కళారూపాలు ప్రదర్శించారు. ప్రస్తుతం మనం కొత్తపేటలోని బీజేఆర్ భవన్లో ఉన్నాం. బీజేఆర్ భవన్లో చిన్నారుల యొక్క కళా నృత్య ప్రదర్శన జరిగింది. అందులో భాగంగా వాళ్ళ యొక్క గురువు మన దగ్గర ఉన్న వాళ్ళని అడిగి తెలుస్తుంది. మేడం, ఎంతమంది పిల్లలు మీ చిన్నారులు మీ దగ్గర నృత్య ప్రదర్శన చేస్తారు? ఇవాళ మా దగ్గర డాన్స్ నేర్చుకునే వాళ్ళు అయితే కనుక మొత్తం కలిపి 300 మంది ఉన్నారండి. కానీ ఇవాళ ఇక్కడ ప్రదర్శించే వాళ్ళు మాత్రం 6 పిల్లలు మాత్రమే చేస్తున్నారు. మొత్తం ఎంతమంది చిన్నారులు ట్రైన్ అప్ అవుతున్నారు మేడం? మొత్తం 300 మెంబర్స్ ట్రైన్ అవుతున్నారండి. మాది ఎస్కేన్ కళాక్షేత్రం ఇన్స్టిట్యూట్ అనమాట. వనస్థలిపురం ఎన్జిఓస్ కాలనీలో ఉంది ఇది. మా అమ్మగారు డాన్స్ టీచరే. మా అమ్మగారి దగ్గర నేను నేర్చుకున్నాను. అలాగే శ్రీ వేదాంతం రాధేశ్యామ్ గారు కూడా నా గురువు గారు. ఇప్పుడు ఇవాళ ఇక్కడ చేసేవాళ్ళు మాత్రం 6 పిల్లలతో మాత్రమే నేను ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాను. 300 మందిలో ఒక 6 మాత్రమే సెలెక్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ మనకి వీళ్ళు ఇచ్చిన టైం ½ అన్ అవరే ఇచ్చారు. సో ఈ ½ అన్ అవర్ టైం గ్యాప్లో ఓన్లీ సోలోసే చేయాలన్నమాట. సో సోలోస్లో ఎంతమంది బాగా చేయగలుగుతారో చూసుకుని వాళ్ళతోటి చేయిస్తున్నాం. సో అంటే మీ దగ్గర ట్రైన్ అయిపోయిన పిల్లలు ఇంతవరకు అంటే ద బెస్ట్ అవార్డ్స్ తీసుకున్న చిన్నారులు ఎంతమంది ఉన్నారు? బెస్ట్ అవార్డ్స్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళందరూ తీసుకున్న వాళ్ళనే చెప్పొచ్చండి. ఇప్పుడు స్టార్ట్ చేసిన బ్యాచ్ కాకుండా ఇంకా మిగతా వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ తీసుకున్నారనే చెప్పొచ్చు. ఎందుకంటే బాలరత్న అవార్డ్సే కానివ్వండి, లేకపోతే నృత్య చిరురవళి అవార్డ్స్ కానివ్వండి, మేము గురుదేవభవ ఈవెంట్ ఒకటి కండక్ట్ చేసాము. ఇంకా ఆ రకంగా తీసుకుంటే ఆల్మోస్ట్ అందరూ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఇది అదే కాకుండా ఇంకా వేరే దేశాల్లో కూడా డాన్స్ నేర్పిస్తున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు మా దగ్గర. బయట దేశాల్లో కూడా ఉందా? బయట దేశాల్లో కూడా మా దగ్గర నేర్చుకున్న పిల్లలు అక్కడికి
అక్కడికి వెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నారు. వాళ్ళు మ్యారేజెస్ అయిపోయి అక్కడ సెటిల్ అయిపోయి వాళ్ళు అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు ఎన్ని అనమాట. సంవత్సరాల నుంచి ఇన్స్టిట్యూట్ నడుస్తుంది? మా ఇన్స్టిట్యూట్ ఒక 40 years నుంచి నడుస్తుందండి. మా మదర్ డాన్స్ టీచర్ కదా, సో ఫస్ట్ నుంచి మా మదరే నేర్పిస్తున్నారు. అండ్ నేను ఈ ఫీల్డ్లోకి స్టార్ట్ చేసి 10 years అవుతుంది. అంటే వెరిగేషన్స్ మేడం అంటే కూచిపూడి కథకళి ఇంకా మా దగ్గర కూచిపూడి ఒకటి, కర్ణాటక సంగీతం ఒకటి, కీబోర్డ్ ఒకటి, అట్లాగే జాజ్ డ్రమ్స్, కీబోర్డ్ నేర్పిస్తాను. కనీసం 300 చిన్నారులు చేస్తున్న దాంట్లో కనీసం ప్రస్తుతానికి ఏంటంటే టైం తక్కువ ఉండడం వల్ల వారు 6 చిన్నారులతో ప్రదర్శించడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతోమంది విద్యార్థులు కూడా వాళ్ళ కళాకారులు వాళ్ళ దగ్గర అవార్డ్స్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కాకుండా విదేశాలకు ఉన్నారని తెలిసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో కెమెరామ్యాన్ రవితో రంజిత్.